ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీ లలితా సహస్రనామార్ధచంద్రిక. 826 నామం ప్రసవిత్రి. ఒక నిర్దిష్టమైన పద్ధతిలో సృష్టించి ఇచ్చునది. సూర్యునిలో నుంచి భూమికి, భూమి మీద ఉన్నవారికి కిరణాల ద్వారా ఈ ప్రసవ శక్తి ఇవ్వబడుతుంది. అంటే బ్రహ్మ దగ్గర నుంచి పిపీలికాది పర్యంతము ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ప్రసవించి అంటే సృష్టించి ఇచ్చునది. భౌతిక సృష్టి విషయంలోనే కాక వాక్ సంబంధమైన వాటిని, మనస్సంబంధమైన వాటిని చక్కగా వ్యక్తం చేయుటకు దోహదపడుతుంది. పరమేశ్వరు నుంచి ఈ జగత్తు వ్యక్తమైనది. ప్రచండ, మరీ భయంకరమైనది. శక్తి స్వరూపిణి అయిన శ్రీమాత కనపడే రూపం సందర్భాన్ని బట్టి మారుతుంది. సృష్టి ప్రళయ సందర్భంలో ప్రచండంగాను, సృష్టి చేసే సమయంలో ప్రసన్నంగాను ఉంటుంది. నిద్రలో నిత్య ప్రళయానుభూతి, మెలకువలో నిత్య సృష్టానుభూతిని పొందుతాము. పరమేశ్వరి యొక్క ఈ ప్రపంచ రూపానికి భయపడే వాయువు వీస్తున్నాడు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సర్వదేవతలు తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అని ఉపనిషత్తు చెప్తుంది. విధి నిర్వహణలో తేడాలు వస్తే కఠినమైన శిక్ష వేస్తుంది. శ్రీమాత కర్మఫల స్వరూపిణి కాబట్టి శిక్షను క్రమబద్ధమైన మార్గంలో కాళీ స్వరూపముగా శిక్షిస్తుంది. ఆజ్ఞాస్వరూపిణి. శక్తికి శక్తుడు ఉన్నప్పుడు ఆ శక్తి ఆజ్ఞగా మారుతుంది. విద్యుక్త ధర్మాలు ఎవరి చేత నిర్దేశింపబడినా ఆ నిర్దేశింపబడిన ఆజ్ఞల రూపంలో పరమేశ్వరి ఉంటుంది. ప్రతిష్టమైనది. సర్వ జగత్తు ఆమె యందు ప్రతిష్టమైనందుకు పరమేశ్వరి చక్కగా జగత్తులో ఉండిపోయినది అని అర్థము. సృష్టి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తన ధర్మాన్ని కలిగి ఉండటము పరమేశ్వరి యొక్క ప్రతిష్టతకు చిహ్నము. శయము ఉంటే ప్రతిష్టావంతుడవుతాడు. తొందరపడకుండా ఓర్పుగా ఉండటానికి బాగా సాధన కావాలి. ఈ సాధన చాలా కష్టమని చెప్పేవాడు ముందుకు రాలేడు. ఓర్పు ఉంటే ప్రతిష్ట ఉంటుందని సాధించి రుజువు చేసేవాడు ప్రతిష్టావంతుడవుతాడు. ప్రకటాకృతి. ప్రకటమైన రూపము కలది. సృష్టిలో వ్యక్తమై ప్రతి వ్యక్తి తన ద్వారా ఏది ప్రతిష్ఠితమవుతుందో దానిని తన హృదయమును చేతిలో సూచిస్తూ నేను అంటాడు. అలా ప్రకటించబడిన రూపము ద్వారా చెప్పిన నామమే ప్రకటాకృతి. ప్రాణేశ్వరి. ప్రాణములకు ప్రాణమైన పంచ ప్రాణాలను నడిపించు ముఖ్య ప్రాణస్వరూపిణి. పంచ ప్రాణాలు అంటే ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన ప్రాణాలను తిన్నగా నడిపించి ప్రాణులకే ప్రాణమైన ముఖ్య ప్రాణస్వరూపిణి ఈ ప్రాణేశ్వరి. ప్రతి జీవిలోనూ ప్రాణము ద్వారా తన ఆధిపత్యమును నిరూపించునది అని ఈ నామానికి అర్థము. ప్రాణధాత్రి. ప్రాణములను ఇచ్చునది. పంచ ప్రాణాలైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ప్రాణాలు పంచ ప్రాణ కార్యములకు ప్రాణదాత గనుక ఆమె ప్రాణధాత్రి. ముఖ్య ప్రాణము మూలాధారము నుంచి సహస్రారము వరకు సుషుమ్నా మార్గంలో చెలిస్తూ ఉంటుంది. ముఖ్య ప్రాణము ఆయా చక్రాలలోని దళాల వర్ణాలను ప్రేరేపించి వాటిని అనుగుణమైన భాషను ఏర్పరిచి కంఠము నుండి శబ్ద క్రమంలో వెలువరిస్తుంది. సుషుమ్నాలో ప్రయాణిస్తూ ఉంటుంది.
శరీరంలో పంచ ప్రాణ కార్యములను, భాషా కార్యాన్ని రెండింటినీ నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ ముఖ్య ప్రాణమే ప్రాణధాత్రి. అన్ని ప్రాణులలో ఈ ముఖ్య ప్రాణమే చైతన్య శక్తిగా ఉంటుంది. ఇది విశుద్ధి చక్రానికి సంబంధించినది. ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది. పంచాశత్ పీఠ రూపిణి 50 పీఠముల రూపముగా ఉన్నది. ప్రపంచములోని పంచసత్పీఠ అధిష్టాన దేవతా రూపంలో ఆరాధింపబడినది. శరీరములోని షట్చక్రా దళాలు మొత్తము సంఖ్య 50. బాహ్య ప్రపంచములో అమ్మవారికి 50 పీఠాలు ఉన్నాయి. ఈ 50 పీఠాలను మాతృకా పీఠము అంటారు. ఆ కారాది క్ష కారాంతము వరకు ఉన్న 50 అక్షరాల మాతృకా వర్ణాలకు ప్రతీకలుగా ఉండే 51 పీఠాల దేవతల రూపాల ద్వారా శ్రీమాత అర్చింపబడుతుంది. ఈ అక్షర రూప పరమేశ్వరి పంచాశత్పీఠ రూపిణి. విశృంఖలాలు అంటే సంకెళ్ళు. కర్మల నుంచి విముక్తులైన వారు విశృంఖలలు అనగా కర్మత్యాగులైన సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులు అయిన పరమహంస పరివ్రాజకాచారులు విశృంఖలలు. తద్రూపిణి అయిన పరదేవత విశృంఖల అనబడుతుంది. శ్రీమాత ఈ బ్రహ్మాండంలో ఎక్కడైనా, ఎలాగైనా, ఎప్పుడైనా స్వేచ్ఛగా ఉండగలదు. ఆమె స్వేచ్ఛను అరికట్టే సంకెళ్ళు లేవు కాబట్టి ఆమెను విశృంఖల అనవచ్చు. చెడు నుంచి మంచికి మార్పు వచ్చినప్పుడు మనలో కలిగే అనుభూతి స్వరూపము భక్తుల సంసార శంఖలాలను వదిలించునది. శ్రీమాత్రే నమః.